ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విచారం. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎట్లయినాయి అంటే అసలు అవి సర్పంచ్ ఎన్నికలు మరి ఎంపీ ఎన్నికలు అన్నంత లెవెల్లో అయినాయి అనమాట. తెలంగాణలో ఆ ఎన్నికలలో చూస్తే మాత్రం వాళ్ళు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు పోటీ చేసినట్టు లేదు. అంత కష్టపడ్డరు. ఇటు నేనంటే నేను, నువ్వంటే నువ్వు ఈ మాటలు తూటాలు లెక్క వెళ్ళినాయి. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు ఏమంటున్నారంటే 10% కూడా గెలవదన్నావు కదా రేవంత్ రెడ్డి, ఎలక్షన్లల్లో మేము 40% గెలిచినాము అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి గజ్వేల్లో 92 సీట్లు మన బీఆర్ఎస్కి వస్తే 68 సీట్లేమో మనకి కాంగ్రెస్ మద్దతుదారులకు వచ్చినాయి. అయితే వీటన్నిటిని కూడా నువ్వు తారుమారు చేసినావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు కమెంట్స్ చేస్తూ ఉండడంతో ఇది ఇప్పుడు అందరూ కూడా చర్చనీయాంశంగా మారింది అందరికీ. ఎందుకు అంటే ఎలక్షన్ల కంటే ముందు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలకి సంబంధించి ఏ మీటింగ్లోనైనా కూడా రెండు పక్షాల నుంచి ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీరు ఎట్లాగూ రారు మేమే ఉంటాము అని చెప్పి ఇటు కాంగ్రెస్ వాళ్ళ మాట. ఎట్లా చూసుకున్నా కూడా ఇటు రెండు పార్టీల మధ్యలో ఎట్లా ఉందంటే నువ్వంటే నువ్వు అన్నట్టుగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు హరీష్ రావు గారు మాటలు వింటుంటే ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారు మీరు పరిస్థితి ఇదండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు జరగడంతో ఎక్కడ చూసుకున్నా కూడా అంటే నిజానికి 10% కూడా రాదు అన్నారు కదా, మరి 40% వచ్చినాయి. ఇప్పటికీ కూడా జనాలకి మా మీదనే నమ్మకం ఉంది అని హరీష్ రావు అంటున్న మాటలు. ఇక మనం విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు 10% రాని ఓట్లు 40% వచ్చినాయి అంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసిన పనుల వల్ల, అదేవిధంగా వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు అవ్వచ్చు లేదా ఏదైనా కావచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన విషయాలన్నిటినీ మనం తీసుకుంటే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఆయన పైన ఉండే ఆ రెస్పెక్ట్తోని ఎప్పుడైనా ఆయన మద్దతుదారులన్నా ఆయన వార్డు మెంబర్లన్నా ఆయన కోసం పోటీ చేసే ఎమ్మెల్యేల కన్నా ఆ మర్యాద అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈయన అన్న మాటలు చూస్తే 40% వచ్చింది కదా, మరి ఇప్పుడేమంటావు అంటున్నారు. ఆ 40% ఖచ్చితంగా వాళ్ళు చేసిన మంచి పనుల మీదకెళ్ళి వచ్చిందని నేనేదంట. అయితే కాంగ్రెస్ పాలన ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ సర్పంచ్ ఎన్నికలలో మీకు అర్థమైంది కదా పరిస్థితి ఏంది అనేది హరీష్ రావు అంటున్న మాట. ఇంకోటి కొన్ని ఏరియాస్లలో బై ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ బై ఎలక్షన్లు వస్తున్నాయి కదా దానికి కూడా రెడీగా ఉండు. ఎందుకంటే బై ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళీ మేమే గెలుస్తాము. ఎట్లాగించి నువ్వు ఎన్ని తారుమారు చేసినా నువ్వు ఏం చేసినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని బల్లగుద్ది చెప్తున్న హరీష్ రావు. ఓవరాల్గా చూసుకుంటే హరీష్ రావు గారికే కాకుండా ప్రతి ఒక్కరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరికీ కూడా ఎంత దృఢ నమ్మకం ఉందంటే మళ్ళీ నెక్స్ట్ టైం మేమే వస్తాము అని చెప్పేసి ప్రజలకు చేసిన సేవ వల్ల అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇటేమో మేము ఈ 2 ఏళ్లలో మస్తు చేసినాము, ఫ్రీ బస్సులు ఇచ్చినాము, పథకాలు ఇచ్చినాము, సిలిండర్లు ఇచ్చినాము, అదే కాకుండా ఈ పథకాలలో కొన్ని అమలు చేసినాము, ఇంకొన్ని అమలు చేయబోతున్నాము, మేము అన్ని కార్యక్రమాలకు సంబంధించి మేము కరెక్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ సారి కూడా మళ్ళీ మాకు అందరూ ఓటు మాకే గుద్దుతారు అంటున్నారు. అయితే ఇక్కడనే మాకు అర్థమైపోతుంది అని చెప్పి వీళ్ళు జస్ట్ ఒక ఎలక్షన్లు, చిన్న సర్పంచ్ ఎలక్షన్లు, వార్డు మెంబర్ ఎలక్షన్లో గెలవలేని మీరు రేపటి రోజు ఎమ్మెల్యే ఎంపీల ఎలక్షన్లలో గెలుస్తారా అని చెప్పేసి అంటున్నారు ఓవరాల్గా మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇటు కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే 2 ఏళ్ల పాలన మీరు అందరూ చూసారు, నేను కూడా చూసిన ఎట్లా ఉంది ఏంటి అనేది. మరి నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా? మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.